ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి. ఆయన త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. ఈసారి పోటీ కూడా చేస్తారని లేదా ఆయన కుటుంబంలో ఎవరికైనా టికెట్ దక్కే అవకాశం ఉందని చర్చ హాట్ టాపిక్ గా మారింది. అయితే అనూహ్యంగా ముద్రగడతో టచ్ లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీను సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట బొలిశెట్టి. అయితే పవన్ కళ్యాణ్ రాసిన లేఖను స్వాగతిస్తున్నారని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ చెప్పినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తారని బొలిశెట్టికి ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు 2-3 రోజుల్లో ముద్రగడను పవన్ కళ్యాణ్ కలుస్తారన్న చర్చ కూడా సాగుతోంది. తాజాగా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను తన నివాసంలో కలిశారను. టీడీపీ జనసేన కూటమిలోకి ఆయన్ని ఆహ్వానించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 2 రోజుల్లో ముద్రగడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గా, చెప్పండి, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అయితే కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాస్తవ కథనాలే ప్రచారం చేస్తుందని మరోసారి నిరూపించింది. అలాగే రాజ్ న్యూస్ అన్ని ఛానల్ కన్నా కథనాలు ప్రచారం చేయడంలో ముందుంటుందని కూడా తెలియజేసింది. ఎందుకంటే 2 రోజుల క్రితమే మనం అందరికన్నా బ్రేకింగ్ ముందుగా ఇచ్చాం. మనం ముద్రగడ పద్మనాభం జనసేన నాయకులతోటి టచ్ లో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నారు. జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి 2 రోజుల క్రితమే మన రాజ్ న్యూస్ లో కథనాలు ప్రచారం చేస్తే ఆ కథనాలకు అనుగుణంగానే కూడా నిన్న కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ సంబంధించి సూచనల మేరకు జనసేన ముఖ్య నాయకులు అయితే నిన్న కూడా ముద్రగడ్ని కలవడం జరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన బొలిశెట్టి సత్య మరియు ఇతర ముఖ్య నాయకులు ఇద్దరు జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇద్దరు ముద్రగడ్ని కలవడం జరిగింది. ముద్రగడ వీళ్ళకి ఒక లేఖ కూడా ఇచ్చారు. ఆ లేఖ కూడా పవన్ కళ్యాణ్ పట్టుకెళ్లి ఇవ్వడం కూడా జరిగింది. ఆ లేఖ సారాంశంలో కూడా వివిధ వర్గ సంబంధించిన చర్చలు చేసుకున్నారు. దానికి అనంతరం ఆ లేఖ నుంచి ఎటువంటి రిప్లై వస్తుందో కూడా వేచి చూడాలి. అలాగే దానికి అనుగుణంగానే ఈ రోజు టీడీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు మరియు జ్యోతుల నెహ్రూ కూడా ఈ రోజు కూడా ముద్రగడ్ని కలిశారు. తన నివాసంలో భేటీ అయ్యారు. ముద్రగడకి జ్యోతుల నెహ్రూకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. గతంలో ముద్రగడ పద్మనాభం టీడీపీలో పనిచేసినప్పుడు ఇద్దరు చాలా కలిసి సన్నిహితంగా ఉండేవారు. ఆ పరిచయంతో కూడా వచ్చి కలిశారు, కలవడం జరుగుతుంది. నా అంచనా ప్రకారం, రాజకీయ వర్గాల అంచనా ప్రకారం ముద్రగడను జనసేన టీడీపీ కూటమిలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుపుతున్నారు. దానికి అనుగుణంగానే ఇలాగా రాజకీయాల్లో వరుస భేటీలు అవుతున్నారు. ఒకవేళ ముద్రగడ కనుక జనసేన పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అలా చేసే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ తనయుడు కుమారుడిని కూడా రాజకీయ రంగం ప్రవేశం చేస్తానంటున్నారు. అక్కడ కూడా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాపు ఓటు బ్యాంక్ చీల్చకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అంబటి రాయుడిని కలిశారు. అంబటి రాయుడితో కూడా భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా పార్టీలో ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు ఇలాగ ముద్రగడ అంశం కూడా తెరపైకి వచ్చేసరికి ఒక పరిమితి చెందిన రాజకీయ నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే అందరినీ కలుస్తున్నాడు, అందరినీ కలుపుకోలే ప్రయత్నం చేస్తున్నారు. కాపులు ఓటు బ్యాంక్ చీలకుండా ఉండేందుకు, ప్రతిపక్షాలకి అధికార పక్షానికి అవకాశం ఇచ్చేందుకు లేకుండా చేస్తున్నారు. అలాగే ప్రతిపక్షం అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వచ్చేందుకు పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, ఈయన ఎప్పుడు పార్టీలో జాయిన్ అవుతారా లేదన్న అంశం అయితే కాలమే నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.